ఏం వార్డెన్, పిల్లల్ని వేసుకొని ఇలా వచ్చావు? చందాల కోసమా? ఎప్పుడు అడుక్కు తినవేనా నీ పని? ఆగండి రాజుగారు. చూడు మనోహరి, ఆ చందాలతోనే నువ్వు ఆశ్రమంలో పెరిగావని మర్చిపోకు. ఏరు దాటాక తెప్ప తగిలేసే మాటలు మాట్లాడుకు. ఇది ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం కాదు, ఏకంగా ఏరుకే మంట పెట్టే రకం. అరుంధతి లాంటి పుణ్యాత్మురాలు పెరిగిన తులసివనంలో కలుపు మొక్కలా పెరిగావు. భాగమతి గారి లాంటి గొప్ప మనిషింట్లో ఉంటూ కూడా నీకు మంచి బుద్ధి రావట్లేదా? ఎక్కువ మాట్లాడకు. ఎందుకు వచ్చావో చెప్పు. బాగి గారి హాస్పిటల్లో ఉన్నారని తెలిసి చూడ్డానికి వచ్చాం. ఇప్పుడెందుకు చూడ్డాం? కాసేపు ఆగి ఇంటికి రండి. ఏకంగా దాని శవాన్ని చూసి శ్రద్ధాంజలి ఘటించి వెళ్దురు గాని. ఏయ్, మనిషివా నువ్వు? పాపాత్మురాలా, నీ నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదా? ఇంకెంతమంది ఉసురు పోసుకుంటావే నువ్వు? హలో సార్. ఏమైంది? ఇంట్లో చిన్న ప్రమాదం జరిగింది. నా వైఫ్ పాయిజనస్ స్మోక్ పీల్చడం వల్ల తన హెల్త్కి ఎఫెక్ట్ అయింది. హాస్పిటల్కి తీసుకొచ్చాం సార్. నువ్వు చేసిన దుర్మార్గాల గురించి బాగీ గారికి చెప్పాను. కాని అరుంధతి పుణ్యమాని బాగీ గారు నీ గురించి అమరేంద్ర గారికి చెప్పలేదు. నీ గురించి అమరేంద్ర గారికి చెప్పొద్దని బాగీ గారు నాతో మాట తీసుకున్నారు. అందుకే నువ్వింకా బ్రతికిపోయావు. లేదంటే ఈ పాటికి బజార్లో పడేదానివి. ఏంటి, నా గురించి చెప్పొద్దని బాగీ నీ దగ్గర మాట తీసుకుందా? అయితే దాని గొయ్యి అదే తవ్వుకుందన్నమాట. నీకెప్పుడైనా నిరాశ నిస్పృహ ఆవహించినప్పుడు, జీవితంలో అంతా కోల్పోయానని అనిపించినప్పుడు, ధైర్యం తగ్గుతుంది, భయం పెరిగిపోయినప్పుడు, నీ చేతుల్లో ఏదీ లేదు, ఏమీ చేయలేననుకున్నప్పుడు ఆ దేవుణ్ణి వేడుకో. దేవుడు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. దేవుడు ఎలాంటి అడ్డాన్నైనా తొలగించగలడు. నిస్సమ్మని దేవుడు మాత్రమే బతికించగలడు. పదండి, గుడికి వెళ్ళి దేవుడిని వేడుకుందాం. నాకొచ్చిన ఆలోచన నీకెలా వచ్చింది? అమ్మ చెప్పింది గుర్తొచ్చింది. నాకు అమ్మ మాటలే గుర్తొస్తున్నాయి. అంటే పైనుంచి అమ్మ మనకు గుర్తు చేస్తుందన్నమాట. అవును, మనల్ని మిస్సమ్మ కోసం అమ్మే గుర్తు చేసింది. పదండి, గుడికెళ్దాం. రండి. ఏంటి పిల్లలు, గుడికెందుకు తీసుకొచ్చారు? బాగీ అమ్మని ఆ దేవుడే కాపాడాలన్నారు కదా మేడం, అందుకే ఆ దేవుణ్ణి వేడుకోవడానికి వచ్చాము. మేడం, మా అమ్మ నాన్నల్ని దూరం చేసి ఈ దేవుడు మాకు అన్యాయం చేశాడు మేడం. కనీసం బాగీ అమ్మని బతికించైనా న్యాయం చేయమని ఆ దేవుని అడుగుతాం మేడం.
మేడం పిల్లలు ఏం కోరుకున్నా దేవుడు ఇస్తాడని మీరే చెప్పారు కదా మేడం. మేమేమి కోరుకోకుండానే మాకన్నీ ఇచ్చిన ఆ భాగి అమ్మని బ్రతికించమని మేం దేవుణ్ణి కోరుకుంటాం. రము బాలిక వీక్షింపుము. జరుగునది జరగబోవునది. తను చితికిపోతున్న ప్రాణం తప్ప చిగురిస్తున్న ఆశ ఎక్కడుంది గుప్తా గారు? నీవు వీక్షించుచున్న ఈ దృశ్యమున నీ పిల్ల పిచ్చుకలెచ్చట బాలిక. అవును, నా పిల్లలు ఎక్కడా? వాళ్ళేమయ్యారు గుప్తా గారు? కలవరపడకుము, వీక్షింపుము.